మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హరే కృష్ణ ఆత్మబంధువులకు ఈరోజు ఒక గంభీరమైనటువంటి టాపిక్ అండి. యూత్లో ఈ మధ్యలో మేము చూస్తుంది ఏంటంటే శుక్రకణాల లోపం, శుక్రకణాల యొక్క సంఖ్య మరియు వాటి యొక్క ఆరోగ్యము అసలే ఉండట్లేదండి. అసలు ఆరోగ్యం అంటే శుక్రకణాల యొక్క ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. కానీ రాను రాను ఏమవుతుందంటే మేల్ ఇన్ఫెర్టిలిటీ కేసెస్ చాలా ఎక్కువైపోయి అక్కడ ఏం జరుగుతుందంటే శుక్రకణాల యొక్క సంఖ్య ఒకప్పుడు 100 మిలియన్ క్యూబిక్ మిల్లీమీటర్ ఉండే అండి జస్ట్ ఒక 30-40 ఇయర్స్ కింద. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే జస్ట్ 3 నుంచి 10 మిలియన్స్ రావడం చాలా గగనంగా ఉంది. చాలా యంగ్స్టర్స్ డైనమిక్, ఇంకా చాలా ఎక్సర్సైజ్ చేస్తాము, అది చేస్తాం, ఇది తింటాం, అది తింటాం అనేటోళ్ళు అందరికి కూడా 10 మిలియన్స్ కూడా మామూలుగా జరగట్లేదండి. యాక్చువల్లీ అందరు యూత్, అందరు పిల్లలందరికీ విజ్ఞప్తి, చాలా సీక్రెట్గా ఎవ్వరికి తెలియకుండా మీరు ఒకసారి సెమెన్ టెస్ట్ చేయించుకోండి, మీకు అర్థమవుతుంది. అందరు ఏం చేస్తారంటే పెళ్ళి అయ్యేదాకా, పెళ్ళి అయినాక అప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ టెస్ట్. కానీ యాక్చువల్గా ఎవరైతే ఒక 18 ఇయర్స్ దాటి 19 ఇయర్స్ దాటిన వాళ్ళు ఖచ్చితంగా ఈ టెస్ట్ చేయించుకుంటేనే మీకు అర్థమవుతుంది ఎలా దీని నుంచి బయటకు పడాలనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో యాక్చువల్గా మనకు భగవంతుడు ఏం చేశాడంటే అన్ని అవయవాలన్నీ లోపల ఫిట్ చేసిండండి. చూడండి, తల లోపల కన్ను చూడండి, ఒక రంధ్రం చేశాడు, అందులో ఫిట్ చేశాడు కన్ను. చూడండి, వీడియో కెమెరా లాగా పనిచేస్తుంది కన్ను. ముక్కు చూడండి, లోపల ఎక్కడో ఉంది వాసన చూసేది. ఇది ముక్కే, కానీ ఇది ఉట్టిదే, కానీ యాక్చువల్గా లోపల ఉంది వాసన చూసేది. సో ఇక్కడ చెవు చూడండి, లోపల ఎక్కడో ఉంది వినేది, ఇది ఉట్టిదే. సో ఇక్కడ పాయింట్ ఏంది, ఇట్లా అన్ని ముఖ్యమైన అవయవాలన్నీ ఫిట్ అయినాయి చూడండి. ల్యాప్టాప్లో కనుక ఏదైనా టీవీలో కనుక ఇంకేదైనా మిషనరీలో ఎట్లా ఫిట్ చేస్తారో సైంటిస్టులు అట్లా మన శరీరాన్ని భగవంతుడు ఫిట్ చేసాడు. కానీ ఎక్సెప్ట్ మీరు చూడండి, ఎక్సెప్ట్ టెస్టిస్, మగవాళ్ళలో బీజకోశాలు బయటనే పెట్టినాడు. చూడండి, మగవాళ్ళు అంటే ఒక మనిషే కాదండి, జంతువులు కూడా. మీరు పంది, కుక్క, నక్క, పిల్లి, సింహం, పులి, ఏనుగు, ఇవన్నిటిని చూడండి, బీజకోశాలన్నిటినీ బయటనే పెట్టినాడు. కానీ మరి ఎందుకు అలా జరిగింది? అంత ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయిన అవయవాలు బయట పెట్టినాడంటే మన యొక్క శరీరం యొక్క టెంపరేచర్ 98.4 డిగ్రీ ఫారెన్హీట్ అండి. ఈ టెంపరేచర్ కంటే తక్కువ టెంపరేచర్లోనే శుక్రకణాలు పుడతాయండి. అంతకంటే ఎక్కువ టెంపరేచర్లో పుట్టవు, ఒకవేళ పుట్టినా కూడా చచ్చిపోతాయి అన్నమాట. సో అందుకు అవి బయట, బీజకోశాలు బయట ఉన్నాయి. ఈ బీజకోశాలను మనం తెలియక మన పిల్లలు ఏం చేస్తున్నారంటే ఈ 20 ఇయర్స్ నుంచి జీన్స్ ప్యాంట్ సంస్కృతి పెరిగిపోయింది. ఇప్పుడు ఈ కెమెరా ఎవరైతే తీసుకొచ్చినారో వాళ్ళకు కూడా జీన్ ప్యాంట్లే ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి తెలియదు ఈ విషయం. అయితే నేను ఇక్కడ టాపిక్ ఎందుకు చేస్తున్నా అంటే ఇలా రోజు చూసి నాకు జీన్ ప్యాంట్ చూడంగానే నాకు అర్థమైపోద్ది అన్నట్టు పరిస్థితి ఏం జరుగుతుంది అనేది. సో ఈ బీజకోశాలను ఏం చేస్తారంటే వీళ్ళు డ్రాయర్ ద్వారా అయితే పైకి గుంజి కట్టేస్తారు, అంటే డ్రాయర్ వేస్తారు. ఎప్పుడైతే డ్రాయర్ వేస్తారో ఆ బీజకోశాలు యాక్చువల్గా మన శరీరం తలం అనుకోండి, మన శరీర తలం నుంచి ఇంత దూరంలో వేలాడతాయి. ఎప్పుడైతే టెంపరేచర్ బాగా బయట చల్లగా ఉందనుకోండి, ఈ బీజకోశాలు పోయి బాడీకి అతుక్కొని వేడి, మనము చలికాలంలో కనుక మంటను కాపుకున్నట్టు కాపుకుంటాయి. అయితే బాగా బయట వేడిగా ఉందనుకోండి, టెంపరేచర్ దూరంగా జరిగి చల్లగా అవుతాయి. దీన్ని థర్మోస్టాటిక్ రియాక్షన్ అంటారు దీన్ని. అంటే క్లిమాస్ట్రిక్ మజిల్ అని ఒక మజిల్ ఉంటుందండి. ఆ క్లిమాస్ట్రిక్ మజిల్ అనేది పనిచేస్తుంది. ఆ మజిల్ ఏం చేస్తుంది, బయట బాగా చల్లగా ఉందనుకో ఇట్లా గుంజుతుంది, బయట బాగా వేడిగా ఉందనుకోండి వదులుతుంది. మన బాయిలో కనుక చాంతాడు షేదను కనుక వదిలినట్టు. అయితే వీళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడైతే డ్రాయర్ వేసారో ఇవి పోయి ఎట్నే ఉంటాయి. సో ఇక వీటికి బయటికి మూవ్ అయ్యే పరిస్థితి లేదు. కంటిన్యూస్గా టెంపరేచర్ ఎప్పుడైతే బాడీ నుంచి తీసుకుంటాయో శుక్రకణాల యొక్క బతుకుదెరువు ఉండదు. సో శుక్రకణాలు పుడతాయి కానీ అవి చచ్చిపోతాయి. ఇంకొక సమస్య, దీంట్లోనే డైరెక్ట్ జీన్ ప్యాంట్ వేసేస్తారు. అప్పుడేమైందంటే 98.4 డిగ్రీ ఫారెన్హీట్ ఉండాల్సింది డ్రాయర్ వేయగానే ఒక 2 నుంచి 3 డిగ్రీల ఫారెన్హీట్ పెరుగుతుంది. అంటే 98కు 2 డిగ్రీలు అంటే ఎంత అండి, 100 డిగ్రీ ఫారెన్హీట్ డ్రాయర్ వేసుకున్న వాళ్ళు మీరు పోయి టెంపరేచర్ టెస్ట్ చేయండి. మీరు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా తిరగండి. అక్కడ ఇప్పుడు నేను యూత్కు విజ్ఞప్తి చేస్తున్నా, థర్మోమీటర్ తీసుకోండి, ఎక్కడో ఒక దగ్గర దొరకబట్టుకోండి థర్మోమీటర్. మీరు బయట బాగా తిరిగి వచ్చి ఒకసారి టెంపరేచర్ తీసుకుపోయి డ్రాయర్లో పెట్టండి. కొద్దిసేపు ఆ తొడల మధ్యలో పెట్టి చూడండి, టెంపరేచర్ 100 వస్తుంది.
ఎప్పుడైతే టెంపరేచర్ 100 వస్తుందో మీకు అక్కడ టెస్టిస్ పనిచేయవు. అయితే ఈ టెస్టిస్ 2 రకాలుగా పనిచేస్తాయి. ఒకటేమో శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయి, రెండోది మనకు మజిల్ స్ట్రెంగ్త్, అంటే మగవాళ్ళు అనగానే మజిల్ స్ట్రెంగ్త్ అంటే ఇప్పుడు మీరు 6 ప్యాక్ 8 ప్యాక్ ఈ ప్యాకులు ఉన్నాయి చూసారా, ఆ ప్యాకులు అన్నీ రావడానికి కారణము టెస్టోస్టిరాన్, మగతనపు హార్మోన్. ఎప్పుడైతే మగతనపు హార్మోన్ పోతుందో, తగ్గిపోతుందో మగతనం పోతుంది. మగతనం పోగానే పెళ్లి చేసుకోవాలనేటువంటి ఆలోచన తగ్గిపోతుంది. ఇక పెళ్ళి ఎందుకు, ఆ పెళ్ళి అవసరమా, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా ఈ మధ్యలో. అంటే వాళ్ళు సన్యాసులు కాదు, ఇప్పుడు సన్యాసం తీసుకుంటావా అంటే సన్యాసి తీసుకోడు, బ్రహ్మచారిగా ఉంటావా అంటే కన్ఫ్యూజన్, పెళ్లి చేసుకుంటావా అంటే చెప్పలేనటువంటి ఒక భయం. సో ఇవన్నిటికీ కారణాలు డ్రాయర్ వేయడము, దాని మీద జిన్ ప్యాంట్ వేయడం. సో దయచేసి ఈ విషయాన్ని ఒకసారి లాజికల్గా ఆలోచించండి. ఒకవేళ మీరు టెంపరేచర్ టెస్ట్ చేస్తే దయచేసి కామెంట్లో పెట్టండి. హరే కృష్ణ.